నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమాలకు ఎంతో సుపరిచితులైనటువంటి సురేఖ వాణి గారు మరియు ఆవిడ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్కి సంబంధించి ఆవిడ ఎక్కడో దగ్గర ఒక కాంట్రవర్సీలో కానీ ఒక గాసిప్ కానీ గురవుతున్నారు. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో ఇంకొక వార్త కూడా ఫుల్ వైరల్గా మారింది. ఓవరాల్గా వార్త ఏంటి, ఎందుకు ఇలా నిలవాల్సి వచ్చింది అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. అదే ఎగ్జాక్ట్గా ఏంటి అసలు వాళ్ళకి సంబంధించిన వార్తలు ఏంటి, తల్లి కూతురికి సంబంధించి ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్త ఏంటి? అన్నదాంట్లో తప్పే ఉంది. ఏం సమాధానం చెప్పింది ఆవిడ? ఏం చెప్పింది అంటే మీరు చెప్పాలి. అదే నువ్వు అడుగుతున్నావు. ఆవిడ ఏదో సమాధానం చెప్పింది, నచ్చలేదని. ఏం చెప్పింది ఆవిడ సమాధానం? మా ఇష్టం అనింది. తప్పే ఉంది. అది వాళ్ళ పర్సనల్ కదా, వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళు ఎలా బట్టలు వేసుకుంటే మనకెందుకు? అంటే ఇప్పుడు తల్లి కూతుర్లు కాబట్టి వాళ్ళ తప్ప ఇంకెవరు లేరు. ఆ పిల్లకి ఈమె తప్ప, ఈమెకి ఆమె తప్ప ఇంకెవరు లేరు వాళ్ళ జీవితంలో. మొన్నటి వరకు అంటే పాపం తల్లి సంపాదించుకుంటూ కూతుర్ని చూసుకుంది. ఇప్పుడు కూతురు కూడా సంపాదిస్తుంది. ఎంతో కొంత దాచుకున్నారు, 10 పైసలో పావులను. దాంతో వాళ్ళు హ్యాపీగా వెకేషన్స్కి వెళ్తున్నారు, నచ్చిన బట్టలు వేసుకుంటున్నారు, నచ్చిన డిన్నర్ చేస్తున్నారు, వండుకు తింటున్నారు. మంచిగా వండుద్ది సురేఖ వాణి, చాలా బాగా వండుద్ది. లొకేషన్కి వచ్చిందంటే కనీసం ఆ రోజు ఇంకా ప్రొడక్షన్ వాడి స్టవ్ ఇచ్చేయాలి, లేదా ఒక ఎక్స్ట్రా స్టవ్ తెప్పియాలి. అక్కడ హేమ సురేఖ వాణి ఇద్దరు ఉన్నారంటే ఇంకా అది వేరే విషయం. తలకాయ కూర ఉడుకుతూ ఉంటుంది, అది ఉడికి చావదు. టైంకి లంచ్ అయిపోతూ ఉంటుంది. ఈవిడ టెన్షన్ ఈవిడిది. ఓ పక్క షార్ట్, ఓ పక్క ఉడికిందా లేదా, ఓ పక్క షార్ట్, ఓ పక్క ఉడికిందా లేదా. మొహం నిండా మేకప్. వచ్చి పొయ్యి మీదకి వెళ్తుంది, మళ్ళీ వాడి చావాలి మేకప్ మీద. అమ్మ నేను రుద్దలేక చేస్తున్నాను, ఊకే అంటే పొయ్యి దగ్గరికి వెళ్తున్నావు. అంత సరదాగా లొకేషన్లోనే ఉన్నప్పుడు ఎవరిదో తెలియని లొకేషను, ఎవడో పిలిస్తే ఓ పావులో 10 పైసలో ఇస్తా అంటే కకృతిపడి వెళ్ళిన లొకేషను, అక్కడే అంత హుందాగా హాయిగా వాళ్ళ పర్సనల్ లైఫ్ని నిజంగా అలా గడిపినప్పుడు, వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ రక్త సంబంధాలు ఇద్దరు వాళ్ళకి వాళ్ళే బతికినప్పుడు ఇంకెంత ఉండాలి? అది వాళ్ళ జీవితం. అంటే సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఏం ప్రభావితం చేస్తుంది? ఎవడా ప్రభావితుడు సమాజంలో? అలా మాట్లాడతారు కదా. ఎవడాడు మాట్లాడేది? నువ్వెందుకు వెళ్తున్నావు తొంగి చూస్తున్నావు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి? నచ్చిన బట్టలు వేసుకుంటారు, నచ్చినట్టు ఉంటారు. వాళ్ళకు ఉండి ఇదే జన్మ, ఇంకో జన్మకి వాళ్ళ తల్లి కూతుర్లో తెలియదు, అసలు వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. అట్లా ఇప్పుడు సోషల్ మీడియా మనశ్శాంతికి ఎలా బతికినేస్తుంది ఎవరినైనా? సావండి. అదే అంటున్నా, చావండి. మీరు మనశ్శాంతిగా బతకకపోతే చచ్చిపోండి, చాలా హ్యాపీగా చావండి. నీకు ఫోటోలు నచ్చకపోతే చచ్చిపో. అట్లా కాదే, ఇప్పుడు వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉండలేరు. ఎవరైతే బట్టలు పర్లేదు. స్టార్టింగ్ వీళ్ళు కూడా చూసినప్పుడు అబ్బాయి ఏంట్రా బాబు ఇలాంటిది, ఇప్పుడు నవ్వుకుంటున్నారు హ్యాపీగా, వీడు చూడు ఎలా పెట్టాడు అని. అంతే. అంటే ఎవడైతే విమర్శిస్తున్నాడో ఆడే ఫస్ట్ లైక్ కొట్టుంటాడు ఆ వీడియోకి. అంతే. ఆ వీడియో కానీ పోస్ట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరమే మాట్లాడుకుందాం. మనం ఒక వీడియో చేస్తే నన్ను కూడా బోల్డ్ మంది తిడతారు. నన్ను తిడతారు, యాటిట్యూడ్ అంటారు, బాడీ లాంగ్వేజ్ మార్చుకోమంటారు, 100 మాట్లాడతారు. నేను నవ్వుకుంటా. యాక్చువల్లీ నవ్వుకోవడం కాదు, నేను అది కూడా చేయనులే, కానీ నవ్వుకుంటా. నాకు సంతోషం ఏంటో తెప్ప. వాడికి అనేవాడికి నువ్వేంటి నేనేంటి తెలియదు కదా. చిచ్చి తెలిసినా తెలియకపోయినా వాడి హక్కు వాడిది, వాడికి తెలియాల్సిన అవసరంలా. సంతోషం ఏంటంటే వాడు చూస్తున్నాడు కదా. కామెంట్ నీకు నచ్చిందో లేదో తర్వాత శనక వేసులు ఇలా పెట్టేస్తాడు కామెంట్. నేను కూర్చున్నానంటే నాకు అన్ని పాజిటివ్నెస్సే రావాలి. నువ్వు నన్ను విమర్శించొద్దు, నువ్వు అప్పుడు నన్ను పొగుడుతానే ఉండాలని నా మనస్తత్వం అలా ఉంటే నేను రావడం మానేయాలి. నేను పబ్లిక్ లైఫ్కి వచ్చినప్పుడు నన్ను తిట్టేవాడు ఉంటాడు, పొగిడేవాడు ఉంటాడు. నాకు ఇష్టం లే పొగడతలు. తిట్లు కూడా ఇష్టమే. మరి తిట్టినా కూడా ముద్దుగా తిడతాడు, ఒరే బండ విధవా అంటాడు. ఒరే సోడా బుడ్డి, ఒరే ఈ లారీ అద్దాలోడా, ఇవే తిడతా ఉంటాడు. ఒరే అజ్ఞాని అంటాడు. ఏం సంతోషం, వాడు ఆనందం వాడిది. ఇప్పుడు ఈ రోజు నన్ను తిడుతూ కూడా నువ్వు సంతోషపడుతున్నావుగా. నీ సంతోషానికి నేను కూడా కారణమేగా. అంటే నేను నిన్ను సంతోష పెడుతున్నా కదా, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి దానికి? ఈ సందర్భంగా కూడా చెప్పాలనిపించింది నాకు. ఎవడైతే నన్ను యాటిట్యూడ్, వీడికి కొంచెం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, ఆ క్వశ్చనింగ్ ఏంట్రా, ఆ టోన్ ఏంట్రా అంటున్నాడు, అది చెప్పాలనిపిస్తుంది నాకు. ఇది రియల్, ఇక్కడ ఏం ఫేక్ ఉండదు. ఫేక్ ఉంటే చెప్పండి ఇట్లా అది వద్దు. మనకి ఏంటంటే ఇది రియల్ కాబట్టి ఇలాగే ఉంటాను నేను. నువ్వు ఆఫ్టర్నూన్ చూసినా ఇలాగే ఉంటా. కెమెరా ముందుకు వచ్చి వంగి దండాలు పెట్టి పోయిన తర్వాత తిట్టుకునే రకాలు కాదు కాబట్టి ఇలాగే ఉంటాను. నువ్వైనా టాపిక్ మనది సురేఖ వాణి సుప్రీతది కాబట్టి ఆ పిల్ల ఒక సినిమా చేసింది. చౌదరి గారు అబ్బాయి, నాయుడు గారు అమ్మాయి అంట, అమరదీపం
ఆ బిగ్ బాస్ అమరదీపం ఇందులో నేను హీరో. వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు సినిమా ఏదో లాంచ్ ఆ తర్వాత ఈ పిల్ల అందులో హీరోయిన్. ఏదో దానికి ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంటుంటే ఒక అతను వెళ్ళి అడిగాడు, ఇట్టుంటావు అని. ఇట్టనే ఉంటాయి అయితే ఏంటి అనింది. తప్పేంటి మరి వాళ్ళందరూ నిన్ను వాళ్ళందరూ నా జీవితం నాది, నా కూతురు జీవితం నా కూతురుది. నేను ఎట్నే ఉంటానంటే అక్కడ పాయింట్, నువ్వు ఇలా ఎందుకు ఉండాలి, మాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నువ్వు నీలాగుంటే కుదరదు. అప్పుడు నేను ఎలా అయితే ఉంటానో అది నువ్వు నచ్చించుకో. అదే నీకు అర్థమైందా? ఈ సమాజం పట్టిన వరస్ట్ థింగ్ ఇదే. ఎవరికి నచ్చినట్టు బతకూడదు. సురేఖ వాణి వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు వాళ్ళు తప్ప ఎవరు లేరు వాళ్ళ జీవితంలో. అది వాళ్ళ ఇష్టం, ఎలాగైనా ఉంటారు, వాళ్ళ సంపాదన అది. నువ్వేం పోషించట్లా, నువ్వేం వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు వేయట్లా, నువ్వేం వాళ్ళకి హోటల్ రూమ్లు బుక్ చేయట్లా, నువ్వు తిండి కూడా పెట్టట్లా, నువ్వు కనీసం చెప్తావు పార్సల్ కూడా పంపట్లా. నీకు ఎవడు అడగడానికి, నీకెందుకు అయినా నువ్వు పంపినా సరే నీకేంటి హక్కు వాళ్ళపైన? అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. అండ్ వాళ్ళే కాదు, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకున్నది ఒకటే జన్మ. అవును, ఈ జన్మలోనే ఆమె అమ్మ, ఈయన నాన్న, ఈయన అన్న, ఈమె చెల్లి, తమ్ముడు, వీడి ఫ్రెండ్, ఇది నా కుక్క, ఇది నా కుర్చీ, ఈ జన్మకే. నీకు వచ్చే జన్మ ఉందో లేదో కూడా నీకు తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్ యార్. నీ బతికేదో నువ్వు హ్యాపీగా బ్రతుకు, నేను ఎవడొద్దన్నాడు? ఈ జన్మలో కూడా నీకు ఏంటి ఇన్ని తిప్పలు ఎందుకు? సరే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు, జిమ్లకి వెళ్తున్నావు, కష్టపడుతున్నావు, నచ్చిన తిండి మానుకుంటున్నావు, చప్ప తిండ్లు తింటున్నావు, ఎక్కడికైనా వెళ్తే కడుపు మార్చుకొని వస్తున్నావు, అందంగా కాపాడుకోవడానికి ఎండని కూడా అనుభవించట్లా. అవంటే కొన్ని నీ ప్రొఫెషన్కి తగ్గ రిస్ట్రిక్షన్స్. ఇట్స్ ఓకే, యాక్సెప్టబుల్. నీకు నచ్చినట్టు ఉండడానికి తప్పేంటి చెప్పు? కడుపులు కూడా మార్చుకోకండి, అంత అవసరమేం లేదు. నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావో కూడా తెలియదు. సురేఖ వాణిని కానీ ఆవిడ కూతుర్ని కానీ ఎవడైనా సదుద్దేశంతో బాగుపడమంటున్నాడా? లేదు. అంటే ఐ మీన్ కరెక్ట్ ఉండమంటున్నాడు? లేదు. వాళ్ళని కూడా తప్పుడు దృష్టి, వంకర దృష్టితో చూస్తూనే ఈడు పెద్ద ఉత్తముడిలాగా, అందరిలాగా నేను కాదు, నేను చాలా ఉత్తముడిని అని చెప్పేది ప్రయత్నంలో చెప్తాడు. ఎలా కాదండి, అలా ఉండండి, చీర కట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఎలా బ్రతికితే ఏముంది, అలా బ్రతికేది కొద్ది రోజులే కదా. సో వాట్ ఎవర్, ఎవడికి నచ్చినట్టు వాడు ఉండండి. నీ వల్ల ఎదుటోడికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. నీ బ్రతుకు నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు. అంటే నా బతుకు నేను బతుకుతున్నా కదా అని ఎక్కువ సౌండ్ పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేయడం, పైన టెర్రస్ ఎక్కేసి అందరినీ ఇట్లాంటివి చేయొద్దు. ఒకడికి ఇబ్బంది కలగకుండా నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా గడపగలిగితే, నీకు నువ్వు బతికితే చాలు, ఇనఫ్. నువ్వు ఎలాగైనా ఉండు, నేను అడిగేవాడు లేడు, వాడు నీకు పెట్టడు, నీది వాడు అడగడు, ఉండండి అంతే. కాకపోతే కొంచెం బోల్డ్గా, అంటే ఇప్పుడు ఎలా అంటే తల్లికి చాటు బిడ్డ అని పెరిగిన ఎవరైతే సుప్రియ ఉందో, ఈ అమ్మాయి కొంచెం బయట తిరిగేటప్పుడు కొంచెం ఎక్కువ బోల్డ్గా కనిపిస్తూ ఉంటే అప్పుడు తల్లికి డ్యామేజ్ కదా. సురేఖ వాణి మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా. అదే నువ్వు ఆ బట్టలు ఆవిడ వేస్తే నువ్వు ఎందుకు ఇట్లా తొంగి చూస్తున్నావు, లోపలే ఉందని? ఆ పిల్ల బట్టలు ఆ పిల్ల వేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు గోవా వెళ్ళావు, బీచ్ దగ్గర బీచ్ వేర్స్ అన్నీ అలాగే ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ నేర్చుకుంటున్నావు, పద్ధతిగా చెప్తా. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళావు, నీతో అక్కడ అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు. స్విమ్మింగ్ కి హెవీ లెహంగా వేసుకొని ఎవరు వెళ్ళారు? అవునవును, షెర్వాణి వేసుకొని అయితే రావుగా. దెన్ స్విమ్మింగ్ డ్రెస్ కంటూ ఒక ప్రత్యేక, ఎంత కాదన్నా సెమీ న్యూడ్సేగా ఉండేవి. ఖచ్చితంగా నువ్వు స్విమ్మింగ్ నేర్చుకొని వెళ్ళు. వాళ్ళు ఎలా ఈదుతున్నారు, వాళ్ళు ఈదుతుంటే వాళ్ళ అంగాంగ అవయవాలు ఎలా కదులుతున్నాయో ఎందుకు చూస్తున్నావు? ఈ అమ్మాయి ఆవిడ కంఫర్ట్గా ఒక డ్రెస్ వేసుకుంది, తన ఇష్టం అది, ఓకేనా? తన బ్రతుకు ఏదో తన బ్రతుకు తను వెళ్తుంది. నువ్వెందుకు ఆవిడ్ని వక్రంగా చూస్తున్నావు? ఆవిడ పాటలు ఎలా ఊగుతున్నాయో ఎందుకు చూస్తున్నావు? ఆవిడ ఎలా నడుస్తుంటే ఎలా తొడలు ఎలా ఊగుతున్నాయో ఎందుకు చూస్తున్నావు? అట్లా చూడాల్సిన అవసరం ఏంటి? నీ దృష్టికోణం ఎందుకు అక్కడికి వెళ్తుంది? తప్పు కదా. బీచ్కి వెళ్ళినప్పుడు అంతేమా, నువ్వు గోవా వెళ్ళు, అందరూ అలాగే ఉంటారు ఆల్మోస్ట్. బీచ్ల దగ్గర ఫారినర్స్ కూడా వస్తారు. ఇట్లా చూస్తావా వెళ్ళి? ఎందుకు చూస్తున్నావు? తన కంఫర్ట్ తను. ఇప్పుడు ఫారినర్స్ గోవాకి ఎందుకు వస్తారు అంటే ఆ ఎండకి ట్యాన్ అవ్వడానికి వస్తారు. వాళ్ళకి పాపం ఆ ఎండ దొరకదు అక్కడ, ఉన్న లేత ఎండలు అవి అంత ఉండవు. ఇక్కడ మంచిగా ఎండకి ఫుల్గా ట్యాన్ అవ్వడానికి ఏం చేస్తారంటే చిన్న నూలు పోగులు వేసుకొని ఆ ఇసుకలో అలా పడుకుంటారు. ట్యాన్ ఏం సాధిస్తారు వాళ్ళు? అదొక ట్రీట్మెంట్ యాక్చువల్లీ. డి విటమిన్ అదొక ట్రీట్మెంట్. స్కిన్ కి అటు వెనక్కి తిరిగి ట్యాన్ అవుతారు, ఇటు తిరిగి ట్యాన్ అవుతారు. ఫుల్గా ట్యాన్ అయిన తర్వాత దానికి తగ్గట్టు బాడీ మసాజ్ చేయించుకొని అలా కొన్ని రోజులు గడిపి 14 days or 15 days అంటే ఒక ట్రీట్మెంట్ లాగా వాళ్ళు వచ్చేది. సెల్ఫ్ ఒక 1 month వాట్ ఎవర్ నిండుగా ట్యాన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఊరెళ్ళి మళ్ళీ తెల్లగైపోతారు.